హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మొహిద్దీన్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లైవ్ వచ్చాను. ఎందుకోసం అంటే ఇప్పుడు లాక్డౌన్ సమస్య తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల లాక్డౌన్ సమస్య వల్ల 60 days పైన అయిపోయింది. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు లేవు. ఉన్న ఉపాధి అవకాశాలు కూడా ఈ లాక్డౌన్ ప్రభావం వల్ల తగ్గిపోతున్నాయి. తర్వాత చాలామందికి మెసేజెస్ వస్తున్నాయి, చాలామందికి మెయిల్స్ వస్తున్నాయి. మీరున్న జాబ్స్ మీకు లేవు, ఇప్పుడు జాబ్ని తీసేస్తున్నాము, లేకపోతే మీ జాబ్ డేంజర్లో ఉంది అనేసి మెసేజ్లు వస్తున్నాయి. చాలామంది ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్క ఇండస్ట్రీ డౌన్ఫాల్ అవుతూ ఉంది. మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా డౌన్ఫాల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా చూడండి, మీరు ఎక్కడైనా మీకు ఇన్కమ్ రావాలంటే, మీకు ఎక్కడైనా వాళ్ళు శాలరీ ఇవ్వాలన్నా, ఇన్కమ్ రావాలన్నా కూడా వర్క్ చేస్తేనే మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వర్క్ చేయించుకుంటేనే మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకని పెద్ద పెద్ద కంపెనీస్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఈ రోజున లాక్డౌన్ పరిస్థితి వల్ల ఏమవుతున్నాయంటే ఫాల్ డౌన్ అవుతున్నాయి, అంటే డౌన్ అయిపోతున్నాయి. అంటే ఎందుకంటే వాళ్ళకు ఆ సోర్సెస్ లేవు. ఎక్కడైనా కూడా మీరు పని చేస్తేనే డబ్బు వస్తూ ఉంది అని ఒక జాబ్ సిస్టంలో మీరు ఉన్నారు అంటే ఇప్పుడు చాలామందికి రియలైజ్ అయి ఉంటుంది. చాలామంది ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు, అరే ఏంటి మా పరిస్థితి ఇలా ఉంది, ఇంత చదువుకున్నాం కదా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మనకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, అయినా కూడా ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుందంటే మీరు డిపెండ్ అయ్యారు, ఒక వ్యవస్థ మీద డిపెండ్ అయ్యారు, అంటే ఒక వ్యక్తి మీద డిపెండ్ అయ్యారు, ఒక సిస్టమ్ మీద డిపెండ్ అయ్యారు. ఆ సిస్టమ్ ఏంటంటే మీరు ట్రెడిషనల్ మార్కెట్ కావచ్చు, లేకపోతే జాబ్స్ కావచ్చు, మీకు తెలిసి వచ్చే విషయం ఏంటంటే మొత్తం అన్ని లాక్డౌన్ వల్ల పనులు జరగక వాళ్ళు మీకు ఇన్కమ్ అనేది ఇవ్వలేకపోతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ తర్వాత కూడా మీకు అవకాశం ఉందా? లాక్డౌన్ తర్వాత కూడా మీరైతే చేస్తున్న జాబ్లో కానీ మీరైతే చేస్తున్న బిజినెస్ కానీ మీకు సెక్యూర్గా ఇన్కమ్ ఇచ్చే అవకాశం ఉందా అంటే మనం అందరం ఒకసారి దీర్ఘంగా ఆలోచించాల్సిన విషయము. మనం అందరం ఒకసారి మన ప్రొఫెషన్ని, మనం చేస్తున్న వృత్తిని, మనం చేస్తున్న బిజినెస్ గురించి ఒకసారి డెప్త్గా ఆలోచించాల్సిన విషయము. మీరు ఆలోచిస్తే మీకు రియాలిటీ ఏంటి విషయం అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న ఇండస్ట్రీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ప్రతి ఒక్కరు లాక్డౌన్ తర్వాత ఏ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు, ఏ ఇండస్ట్రీ వైపు వాళ్ళు దృష్టి పెడుతున్నారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇన్ని రోజులు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే చాలా రకాలుగా అపోహలు ఉన్నాయి, చాలా రకాలుగా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, చాలా రకాల పొరపాట్ల వల్ల, కొద్దిమంది లీడర్స్ పొరపాటు వల్ల, కొద్ది కంపెనీస్ పొరపాటు వల్ల చాలామంది నష్టపోయిన వాళ్ళు ఎక్కడ పోయినా కూడా డైరెక్ట్ సెల్లింగ్ తీసుకొని, నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ప్లాట్ఫామ్ని, ఒక డైరెక్ట్ సెల్లింగ్ని మనం తీసుకొని వెళ్తే చాలామంది లీడర్స్ చేసిన తప్పు కావచ్చు, కంపెనీస్ చేసిన తప్పు కావచ్చు, జనాల్లో ఏముందంటే ఒక అభద్రతా భావం అనేది నెలకొని ఉంది. ఒక అభద్రతా భావం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నుంచి వచ్చావా, నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి వచ్చావా అనే ఒక చిన్న చూపు చూసే పరిస్థితి ఈ రోజున మార్కెట్లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంత చెడ్డదా అంటే అంత చెడ్డది కాదు, అంత లాస్ చేస్తుందా అంటే అంత లాస్ చేసేది కూడా కాదు. ఎందుకంటే యాజ్ ఎ లీడర్గా బిజినెస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకు దాని విలువ ఏంటో తెలుస్తుంది. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే చిన్న చిత్క వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఒక 1 year ఒక కంపెనీ చేయడం, 2 years ఒక కంపెనీ చేయడం, మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళడం. నేను వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, నేను ఒకరిని పర్సనల్గా టార్గెట్ చేయడం లేదు. ఏమంటే మీరు ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, ఒక ప్లాట్ఫామ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, మీరు సెలెక్ట్ చేసుకోక ముందే ఆ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఆ కంపెనీ నడుస్తుందా నడవదా, ఆ కంపెనీ ప్లాన్ ఏంటి, దాంట్లో నాకు ఇన్కమ్ వస్తుందా రాదా, ఆ కంపెనీలో నేను స్టేబుల్గా ఉండగలనా లేదా అనే విషయాలు వాకప్ చేసుకున్న తర్వాత మీరు జాయినింగ్ అవుతే మీరు లైఫ్ టైం ఆ కంపెనీతో వర్క్ చేయొచ్చు. ఆ కంపెనీని మీరు ఒక రోల్ మోడల్గా ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉండొచ్చు. మీరు చాలామందికి ఆదర్శవంతంగా మీరు నిలబడవచ్చు.
కానీ ఈ మధ్య కొత్తగా వచ్చిన లీడర్స్ కానీ కొత్తగా వచ్చిన జనరేషన్ కానీ ఎలా ఉందంటే 1 year చేయడము, 1 year ఆ కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీ బ్రహ్మాండంగా ఉంది, ప్రోడక్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, మా లీడర్స్ ఇంత చెక్ సంపాదించాడు, మా కంపెనీ ఇలాగా అని చెప్తారు. సేమ్ అదే లీడర్సే ఆ కంపెనీ మానేసి వేరే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ గురించి చెడ్డగా మాట్లాడడము, ఆ కంపెనీలో ఇన్కమ్ రాదు, ఆ కంపెనీలో ఈ ప్లాన్ ఇలా ఉంది అలా ఉంది అంటే జాయిన్ అవ్వక ముందు తెలియదా మనకు? ఇలాంటి విషయాలు ఏమవుతుందంటే మార్కెట్లో ఒక డెటర్ మారిటర్గా, ఒక డైరెక్ట్ సెల్లర్గా మనం ఏం చేస్తున్నామంటే ద్రోహం చేసుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నామంటే మనము ఒక తెలియని అభద్రతా భావాన్ని మనము జనాల్లో తీసుకెళ్తున్నాం. కానీ చాలామంది, నేను ఆ టాపిక్లో నేను వెళ్ళడం లేదు, కానీ నేను మెయిన్గా మీకు ఈరోజు అర్థం చేయించాల్సిన విషయం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ గురించి నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను, ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఏదో పర్టికులర్గా ఒక కంపెనీ గురించి నేను గొప్పగా చెప్పడానికి రావడం లేదు. ఒక కంపెనీ గురించి నేను చెడ్డగా మాట్లాడడానికో లేకపోతే ఒకరిని డౌన్ఫాల్ చేసి ఒకరిని తక్కువ చేసి మాట్లాడడానికో నేను క్రియేట్ చేయడం లేదు. ఈ వీడియో నేను లైవ్ రాలేదు. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ప్రాముఖ్యత ఏంటి, అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇది సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో మీరు కెరీర్ని బిల్డ్ చేసుకుంటే మీ లైఫ్ ఎలా ఉండబోతా ఉంది, అసలు మీరు కంపెనీ జాయిన్ అయ్యే ముందు మీరు ఎటువంటి మీకు అప్రోచెస్ చాలా వస్తాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలామంది అప్రోచ్ అవుతారు, చాలామంది యూత్ని తర్వాత ఇంట్లో ఉన్న లేడీస్ని, హౌస్ వైఫ్ని కూడా అప్రోచ్ అవుతారు, కొద్దిగా జాబ్ చేసిన వాళ్ళకి అప్రోచ్ చాలామంది చేయాల్సిన వర్కే. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మంచి ఇండస్ట్రీ, భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఆర్థిక పరంగా బలోపేతంగా, ఆర్థిక పరంగా మంచి స్థానంలో నిలబెట్టే ఒక కెపాసిటీ డైరెక్ట్ సెల్లింగ్ ఉంది. ఓకేనా? సేమ్ అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఎజెండా ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి, ఎలాగ వర్క్ చేస్తుంది అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో డిస్కస్ చేస్తాను. డైరెక్ట్ సెల్లింగ్ అవసరం ఏముంది జనాలకు, దాని గురించి డిస్కస్ చేస్తాను. మీరు కంపెనీ చూస్ చేసుకునేటప్పుడు మీరు ఏ విషయాల మీద ఫోకస్ చేయాలి, ఆ విషయాల్ని కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. తర్వాత నేను వర్క్ చేస్తున్న కంపెనీ గురించి ఒక 2-3 నిమిషాలు మీతో మాట్లాడతాను. ఓవరాల్గా ఈ వీడియో ఇలాగ ఉంటుంది. మీరు దాదాపుగా చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి. డైరెక్ట్ సెల్లింగ్నే MLM అని చెప్తారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చెప్తారు, నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్, MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చెప్తారు, తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తారు, డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తారు. మన ఇండియాలో కరెక్ట్ వర్డ్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మనకు సరిపోయే వర్డ్. ఎందుకంటే విసిగిపోయారు, MLM నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జనాలు విసిగిపోయారు, ఆల్రెడీ మీకు తెలుసు ఆ విషయము. డైరెక్ట్ సెల్లింగ్ ఎలా వర్క్ చేస్తుంది ఈ సిస్టమ్, డైరెక్ట్ సెల్లింగ్ అనే సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే సింపుల్గా ఏదైనా మీరు సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ తీసుకోవాలనుకుంటే ఏం చేస్తారు, స్టోర్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏదైనా డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ కానీ మీకు అవసరమైన ప్రోడక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరేం చేస్తారు, ఒక కస్టమర్ యాజ్ ఎ కస్టమర్గా మీరు ఏం చేస్తారు, రిటైల్ షాప్లో లేకపోతే మీ దగ్గర ఉన్న షాప్లో వెళ్ళి మీరు పర్చేస్ చేస్తారు. అక్కడ ఉన్న ఎంఆర్పి, దానిపైన ఉన్న ఎంఆర్పికి ప్రోడక్ట్ కొంటారు, ఇంటికి తీసుకొస్తారు, వాడతారు. ట్రెడిషనల్ మార్కెట్ అంటే మీకు కంపెనీతో ఎటువంటి సంబంధం ఉండదు, ఓన్లీ రిటైల్ షాప్లోకి వెళ్తారు, మీ దగ్గర ఉన్న షాప్లోకి వెళ్తారు, పర్చేస్ చేస్తారు, మీకు కావాల్సిన వస్తువులు వాడతారు. అక్కడితో మీకు ఆ ప్రొడక్ట్స్కి ఎటువంటి సంబంధం ఉండదు, మీకు ఆ షాప్ వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. మీ వరకు ప్రోడక్ట్ రావాలంటే ఏమవుతుందంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంటుంది. ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మీకు ఒక C&F ఏజెంట్ నుంచి ఏరియా డిస్ట్రిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్ నుంచి రిటైలర్ నుంచి మీకు ఈ ప్రోడక్ట్స్ మీ దగ్గరకు వస్తాయి. ఎంతమంది చేతులు మారినాయి, 4 to 5 మెంబర్స్ చేతులు మారుకుంటూ మీ దగ్గరకు వచ్చాయి.
తర్వాత ఇంకొక మెయిన్ సర్కిల్ ఏం పనిచేస్తుంది ఇక్కడ అంటే టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్. ఆ టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్ వల్లే మీకు తెలుస్తుంది ఫలానా ప్రొడక్ట్ ఉంది మార్కెట్లో అనేది తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ అమౌంట్ కంపెనీస్ పే చేసేది ఎవరికంటే టీవీ యాడ్స్, పేపర్ యాడ్స్కి ఎక్కువ అమౌంట్ పే చేస్తుంది. సినీ స్టార్స్, క్రికెట్ స్టార్స్, ఒక సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ని ఒక ప్రొడక్ట్ అంబాసిడర్గా వర్క్ చేస్తూ వాళ్ళు ఆ ప్రోడక్ట్ జనాల్లో ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇన్కమ్ రూపంలో తీసుకుంటారు, డబ్బు రూపంలో తీసుకుంటారు. ఎక్కువ కంపెనీస్, బ్రాండెడ్ కంపెనీస్, చాలా కంపెనీస్ ఏదో ఒక బ్రాండ్ అంబాసిడర్ని కలిగి ఉంటారు. అమితాబ్ బచ్చన్నో, షారుఖ్ ఖాన్నో, ధోనీనో, విరాట్ కోహ్లీనో ఎవరినో ఒకరిని వాళ్ళు ప్రొడక్ట్ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంటారు. కస్టమర్ ఏం చేస్తాడు, కొంటాడు. ఇక్కడ ఈ ట్రెడిషనల్ మార్కెట్లో కస్టమర్కి ఎటువంటి బెనిఫిట్ అనేది రాదు. డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే డైరెక్ట్ సెల్లింగ్లో జస్ట్ కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు. మధ్యవర్తులు అనే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎస్సీ అండ్ ఆఫ్ ఏజెంటు, ఏరియా డిస్ట్రిబ్యూటర్, హోల్సేలరు, రిటైలర్ ఎవ్వరు ఉండరు. అడ్వర్టైజ్మెంట్ కానీ ఉండదు. మౌత్ టు మౌత్ అంటే మీరు చెప్తేనే వేరే వాళ్ళకి తెలుస్తుంది. ఇలాగా డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి ప్రోడక్ట్ రావడం వల్ల ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో సి అండ్ ఆఫ్ ఏజెంటు, ఏరియా డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలరు, తర్వాత ఈ టీవీ యాడ్స్కు ఇక్కడ డబ్బు ఎంతైతే ఖర్చు అవుతుందో ట్రెడిషనల్ మార్కెట్లో, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఏమవుతుందంటే ఈ డబ్బు అంతా మిగులుతుంది కంపెనీకి. ఆ మిగిలిన డబ్బుని ఏం చేస్తుందంటే ఏదో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉందో ఆ కంపెనీ డైరెక్ట్ ఎవరైతే కన్జ్యూమర్ వాళ్ళతో అటాచ్ అయి ఉన్నారో వాళ్లకు ఈ మిగిలిన డబ్బు అంతా ఒక పద్ధతి ప్రకారం పంచుతుంది. ఎవరికి? కస్టమర్కి. ఎవరైతే కస్టమర్ ఉన్నాడో వాళ్లకు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఇలాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ కొన్ని వేల కోట్ల డబ్బులు మిగులుతాయా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైనా ఉన్ని పేర్లొద్దు, ఏది కంపెనీ అయినా కూడా ఇదే సిస్టంలో పనిచేస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ప్రొడక్ట్ అయినా సర్వీస్ అయినా కంపెనీ నుండి డైరెక్ట్ కస్టమర్గా చేరవేసే విధానాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్తారు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఎప్పటి నుంచి ఉంది మన ఇండియాలో? మొత్తం వరల్డ్ వైడ్లో ఇది వచ్చేసి మనకు 100 సంవత్సరాలు పైగా పనిచేస్తూ ఉంది. సక్సెస్ఫుల్గా 180 దేశాల్లో పనిచేస్తూ ఉంది ఇటువంటి సిస్టమ్. అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా కూడా మీరు తీసుకోండి, యుఏఈ, తర్వాత ఏదైనా ఆస్ట్రేలియా, అమెరికా, జపాను, ఇండోనేషియా, ఏ వరల్డ్లో ఎక్కడైనా మీరు సెర్చ్ చేయండి. ఆయా దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో 50 నుంచి 60% మంది జనాభా ఇటువంటి ఏదో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీతో వాళ్ళు టైఅప్ అయి ఉంటారు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు కొంటారు. ఎందుకంటే వాళ్ళు ఖర్చు చేసే ప్రతి రూపాయి మళ్ళీ వాళ్లకు రిటర్న్గా జేబులో వస్తుంది. అందుకోసం చాలామంది అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాగ టైఅప్ అయి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ వాళ్ళు కొంటూ ఉంటారు. మన దేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ రకమైన ఇండస్ట్రీ అంటే 1996లో ఇటువంటి ఒక కాన్సెప్ట్ ఇండియాలో స్టార్ట్ అయింది. 1996 కంటే ముందే, ఒక 2 years ముందే ఇటువంటి సిస్టమ్ని ఆంబే కంపెనీ తీసుకొచ్చింది. ఆంబే కంపెనీ ఫస్ట్ మన ఇండియాలో ఇటువంటి సిస్టమ్ని లాంచ్ చేసింది 1996. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 1994, ఇప్పటికి 2020, అంటే దాదాపుగా 26 years. అంటే ఇంకా ఇప్పుడు ఇక్కడ మనకు యంగెస్ట్, అంటే ఇంకా సరిగా స్టార్టే అవ్వలేదు ఈ కంపెనీ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం. ఇక్కడ మీరు ఈ ఇండస్ట్రీలో మీరు జాయిన్ అవ్వాలి, మీరు మెంబర్షిప్ తీసుకోవాలి, మీరు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదు. ఒకవేళ ఏదైనా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి అంటే మీరు అది వచ్చే స్కీమ్స్ సంబంధించిన కంపెనీస్ ఉంటాయి, అట్లా కంపెనీస్తో మీరు టైఅప్ అవ్వబాకండి. ఎటువంటి మీకు జాయినింగ్ ఫీజు అనేది ఉండదు. జస్ట్ మీరు రిజిస్టర్ చేసుకుంటారు, అక్కడ ఉన్న ప్రోడక్ట్ సర్వీస్ని వాడతారు, మీరు కావాలంటే మీ జనాలకు ప్రమోట్ చేస్తారు. ఇక్కడ 1996లో లాంచ్ అయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ చాలా కంపెనీస్ 1996 నుంచి ఇప్పటి వరకు చాలా కంపెనీస్ వచ్చాయి, వెళ్ళాయి. కానీ ఐడిఎస్ఏ అనే ఒక సంస్థ ఉంది. నేను చెప్పిన విషయాలని నెట్లో సెర్చ్ చేయండి. ఐడిఎస్ఏ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలు ఏవైతే రిజిస్టర్ అయి ఉన్నాయో
ఆ సంస్థలో ఏవైతే రిజిస్టర్ అయి ఉన్నాయో ఆ కంపెనీస్ వచ్చేసి మీకు జెన్యున్గా వర్క్ చేస్తాయి. ఆ కంపెనీ ప్లాన్స్ కూడా మీకు జెన్యున్ ప్లాన్స్ ఉంటాయి. అంటే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని అప్రూవల్ చేస్తుంది. అంటే ఐడిఎస్ఏ అప్రూవల్ చేసిన ప్లాన్స్ మన ఇండియన్ మెంటాలిటీకి, అంటే మన ఇండియన్ ఎకనామీకి అవి కరెక్ట్గా సరిపోయే ప్లాన్స్ ఉంటాయి. కాబట్టి మొత్తం సెర్చ్ చేసిన తర్వాతే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఐడిఎస్ఏలో వాళ్ళని మెంబర్గా వాళ్ళని జాయిన్ చేయించుకుంటారు. మీరు ఐడిఎస్ఏలో క్లిక్ చేయండి, చాలా కంపెనీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 18-19 కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో ఒక 2 కంపెనీస్ మాత్రమే ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. 2 కంపెనీస్ ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ కూడా ఏమంటున్నారు, వోకల్ ఫర్ లోకల్ అంటున్నాడు. వోకల్ ఫర్ లోకల్ అంటే వోకల్ అంటే మీరు మీ స్వరాన్ని పెంచండి, మీ గొంతుని పెంచండి. ఎందుకు? లోకల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడానికి. లోకల్ ప్రోడక్ట్ని యూజ్ చేయండి, లోకల్ ప్రోడక్ట్స్ని మీరు ప్రమోట్ చేయండి అనేసి మన నరేంద్ర మోడీ గారే చెప్తున్నారు. ఎందుకోసం అంటే దానికి లింక్ ఏముందంటే, మన ఇండియన్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తే మనకు మన ఇండియన్ ఎకానమీ అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడైతే ఇండియన్ ప్రోడక్ట్ యూజ్ చేస్తామో అప్పుడు ఇండియన్ ఎకానమీ అంటే మనకు ఆర్థిక వ్యవస్థ ఇండియన్ సర్వే ప్రకారము, ఫిక్కీ ప్రకారము మనకు 2025లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఆల్ ఓవర్ ఇండియాలో 65,000 కోట్ల టర్నోవర్ చేయబోతా ఉంది. 65,000 కోట్ల టర్నోవర్ చేయబోతా ఉంది అని అంటే ఇది ఎంత పెద్ద ఇండస్ట్రీ కాబోతా ఉంది. ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఎవరైనా కూడా మనం భాగస్థులం అవ్వచ్చు, ఎవరైనా కూడా మనము ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవచ్చు, ఎవరైనా కూడా బిజినెస్ చేయొచ్చు. పెద్ద ఓపెన్ మార్కెట్. విదేశీ కంపెనీలు మన ఇండియా వైపు చూస్తున్నాయి. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ స్టార్ట్ చేసి ప్రమోట్ చేసుకోవాలని విదేశీ కంపెనీస్ కూడా మన ఇండియా వైపు చూస్తున్నాయి. ఎందుకంటే 132 కోట్ల జనాభా, ఎక్కడ చూసినా జనాలు మనకు. ఇలాగా మనము ఏం చేయాలి? ఇప్పుడు మీకు విలువ ఏంటో తెలిసింది, డైరెక్ట్ సెల్లింగ్ ఎలా వర్క్ చేస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ పొటెన్షియల్ ఏంటి అని తెలిసింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు డిగ్రీ, బీటెక్, ఎంటెక్, మీకు ఏ ప్రొఫెషన్ అయినా మీరు చదవండి, ఏ ప్రొఫెషన్ అయినా, ఏ బుక్స్ అయినా, అంటే ఎంతవరకైనా మీరు చదువుకోండి. దాని పర్యవసానం ఏంటి? లాస్ట్ ఏంటి? జాబ్ చేయడం. అంతేనా? జాబ్ చేయడం, డబ్బు సంపాదించడం. ఒక్కటి విషయం ఆలోచించండి, ఒక్క అకాడమిక్ ఇయర్కి కొన్ని లక్షల మంది డిగ్రీసు, ఎంటెక్లు, బీటెక్లు, తర్వాత వాళ్ళ డిగ్రీ హోల్డర్సు, ప్రొఫెసర్స్, డిగ్రీ హోల్డర్స్, తర్వాత ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు కొన్ని లక్షల మంది 1 ఇయర్కి బయటకు వస్తూ ఉంటే మన ఇండియన్ గవర్నమెంట్కి అంత కెపాసిటీ ఉందా? ప్రతి ఒక్కరికి జాబ్ ప్రొవైడ్ చేయడానికి, ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉందా? పోనీ ప్రైవేట్ కంపెనీస్ ఎన్ని ఉన్నా కూడా అందరికీ అవకాశం ఉందా? మీరు ఆలోచించాల్సిన విషయం ఇది. మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. లేదు, ఇప్పుడు ఎక్కడ చిన్న ఇంటర్వ్యూ పడినా కూడా బ్రదర్ మీరు మనసు బాధ అవుతుంది షేర్ చేసుకుంటే. ఏ ప్రైవేట్ కంపెనీలో చిన్న క్లర్క్ పోస్ట్కి నోటిఫికేషన్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ పడతాయి. ఏ చిన్న క్లర్క్ పోస్ట్కి ప్రైవేట్ కంపెనీస్లో ఏ చిన్న క్లర్క్, గుమాస్తా దానికి కూడా పేపర్లో యాడ్ ఇచ్చినా, లేకపోతే జాబ్ మేళా అని మనం అనౌన్స్ చేసినా కూడా కొన్ని 100,000 మంది అక్కడ క్యూలో నిలబడుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న జాబ్ దొరికితే చాలు, లైఫ్ సెటిల్ అవుతుంది అనేసి చాలామంది జనాలు క్యూ కడుతున్నారు. ఎందుకంటే మనకు తెలిసినది ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనకు ఫీడ్ చేసిన విషయం ఏంటంటే, బాగా చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి, మంచి మార్క్స్ వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. ఇదే మనకు నేర్పించారు, చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు. మనకి ఎంటర్ప్రీనర్ అవ్వడానికి ఎవరు ట్రైనింగ్ ఇవ్వరు, మనకు బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఎవరు ట్రైనింగ్ ఇవ్వరు, మనకు ఏదైనా సొంతంగా చేసే అవకాశం ఉన్నా కూడా చెయ్యనివ్వరు. ఎందుకంటే ఒక చిన్న జాబ్ దొరికితే చాలు, లైఫ్ సెటిల్ అవుతుంది అనే ఒక మైండ్ సెట్ని మన చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం. చదువుకున్నప్పటి నుంచి మన ఇండ్లలో, మన చుట్టుపక్కల, మన బంధువుల దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర మనం ఏమింటున్నామంటే, బాగా చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి, మంచి మార్క్స్ వస్తే మంచి జాబ్ వస్తుంది అనేసి వింటున్నాం మనం. కానీ మీకు తెలియని ఒక ఇండస్ట్రీ ఏంటంటే, ఎంతమంది వచ్చినా కూడా
వాళ్ళకు సరైన రీతిలో వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే ఒక మంచి లైఫ్ని, ఒక మంచి కెరీర్ని బిల్డ్ చేసుకునే అవకాశం మీకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఉంది బ్రదర్స్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఉంది. మీరు ఏ కంపెనీలోనే ఉండండి, మీరు ఎక్కడైనా చేయండి, కానీ ఒక మంచి కంపెనీ, ఇండియన్ కంపెనీని ప్రమోట్ చేయండి. ఇండియన్ కంపెనీలో ఉండండి, ఇండియన్ కంపెనీని ప్రమోట్ చేయండి. ఇండియన్ కంపెనీ, ఎందుకంటే ఇక్కడ మన స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే ఇండియన్ కంపెనీ అయితే ఇండియన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము. ఇండియాలోనే మనం డబ్బు పెట్టి కొంటామో అది బయటికి వెళ్ళదు, మన ఇండియాలోనే ఉంటుంది. మన ఇండియానే మనం డెవలప్మెంట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీరు కానీ నేను కానీ వెళ్ళి అక్కడ బార్డర్లో వెళ్ళి ఫైట్ చేయమంటే చేయగలమా? చేయలేము. ఎందుకంటే మనకు ఆ ట్రైనింగ్ లేదు, మనకు అంత గట్స్ కూడా ఉండవు. చాలామందికి ఆ గట్స్ ఉన్న వాళ్ళే అక్కడ వెళ్తారు బార్డర్స్లో ఫైట్ చేయడానికి, వాళ్ళ జీవితాలని దారబోసి. కానీ మనం ఇండియాలో ఉండి స్వతంత్రాన్ని అనుభవించుకుంటూ ఉండి బయట కంపెనీస్ని, వేరే విదేశీ కంపెనీస్ని మనం ప్రమోట్ చేస్తే వచ్చే డబ్బు మనం ఖర్చు చేసే డబ్బు ఏదైతే ఉందో అది విదేశాలకు వెళ్తా ఉంటే మనం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతాం? జస్ట్ ఈ చిన్న పని కూడా చేయలేరా? మన ఇండియాలో ఉండి ఇండియన్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటూ ఇండియన్ ఎకనామీని పెంచే ఒక రెస్పాన్సిబిలిటీ కానీ మనం తీసుకోలేమా? ఆలోచించండి ఒకసారి. మీరు ఏదైనా చేయండి, మీరు ఏదైనా వర్క్ చేయండి. నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎలాగ మీరు కంపెనీని చూస్ చేసుకోవాలి, ఎలాగ మీరు చూస్ చేసుకోవాలి, మీరు ఎలాగ కెరీర్ స్టార్ట్ చేయాలని ఒక 10 minutesలో మీకు నేను వివరిస్తాను ఎలాగ మీరు చేయాలి. చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరు ఏదైనా జాబ్ చేయండి, మీరు ఏదైనా బిజినెస్ చేయండి, మీరు ఏదైనా వర్క్ చేయండి, దాంతో పాటుగా ఏదో ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీతో టైఅప్ అవ్వండి. ఎందుకంటే రాబోయే 5 years మీకు డైరెక్ట్ సెల్లింగ్ ఒక అద్భుతమైన ఇండస్ట్రీ అవ్వబోతా ఉంది, ఒక అద్భుతమైన గ్రోత్ తీసుకురాబోతా ఉంది. ఇండియన్ ఎకనామీని ఒక 360 degreesలో మార్పు చేసే ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి మాత్రమే ఆ పవర్ ఉంది, ఆ సత్తా ఉంది, ఆ శక్తి ఉంది. తర్వాత ఇప్పుడు వస్తుంది ఎలా చూస్ చేయాలి. చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు. చాలామంది లీడర్స్ ఉన్నారు, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే నా ఒపీనియన్ కూడా. మీరు ఎలాగ చూస్ చేసుకోవాలి, కంపెనీని ఎలా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ రూల్ ఏంటంటే, మీరు డైరెక్ట్ సెల్లింగ్లో కొత్తగా వస్తున్నారంటే ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు అది ఇండియన్ కంపెనీనా కాదా చూడండి. ఫస్ట్ ఇండియన్ కంపెనీ అయితే టిక్ మార్క్, ఓకే. రెండో చూడండి ఆ ప్రమోటర్ ఎవరు, ఆ కంపెనీ ప్రమోటర్ ఎవరు, ఆ కంపెనీని ప్రమోట్ చేస్తున్న వ్యక్తి ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి? ఒక 1 year 2 years కంపెనీ పెట్టేసి తీసేసే ఉద్దేశంలో ఉన్నాడా? లేకపోతే ఎక్కడైనా వర్క్ చేసి అక్కడ ఏమో సరిపోక, లేకపోతే అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏదైనా కంపెనీ రన్ చేస్తున్నాడా? లేదంటే ప్రజలకు ఏదైనా మంచి చేసే ఉద్దేశం ఉందా? ఆ ప్రమోటర్ యొక్క భావాలు ఏంటి? ఆ ప్రమోటర్ మెయిన్ మీకు ప్రమోటర్, కంపెనీని ప్రమోట్ చేస్తున్న వ్యక్తి ఎవరు, కంపెనీ ఓనర్ ఎవరు, ఆయన ఉద్దేశాలు ఏంటి, అవి మీ మైండ్ సెట్కి మ్యాచ్ అవుతాయా లేదా చూడండి ఫస్ట్. కంపెనీ ప్రమోటర్. తర్వాత రెండు వచ్చేసి ప్రొడక్ట్ ఏంటి, ఆ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి, ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనం డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఒక్కసారి ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత మళ్ళీ కొనే అవసరం లేని ప్రోడక్ట్స్ ఉన్నాయా? ఆ కంపెనీ ప్రోడక్ట్స్ మన డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఉంటే ఏంటంటే మీకు రెగ్యులర్గా బిజినెస్ వస్తుంది, రెగ్యులర్గా మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. రెగ్యులర్గా బిజినెస్ జరగడం వల్ల మీకు ఏమవుతుందంటే మెంటల్ టెన్షన్ అనేది తగ్గుతుంది. రెగ్యులర్గా ఆ ప్రోడక్ట్ మీరు ఏం చేయాలంటే డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఆ కంపెనీలో ఉన్నాయా లేవా. థర్డ్ వచ్చేసి ప్రైస్ ఎలా ఉంది చూడండి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మనకు అసలు మిడిల్ క్లాస్ పర్సన్స్ కొనలేని రేట్స్ ఉంటాయి. అంటే ఒక డైలీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా కొనేలాగా ఉన్నాయా ప్రోడక్ట్స్ రేట్ అని చూడండి. ఒక పేస్ట్ 400, లేకపోతే ఒక సోప్ తీసుకుంటే ఒక 350, ఏదైనా మీకు హెల్త్ డ్రింక్ తీసుకోవాలంటే 5000, అలాంటివి ఉంటే మీరేం చేయగలరంటే ఆ ప్రోడక్ట్ని మీరు యూజ్ చేయలేరు, మళ్ళీ దాన్ని ప్రమోట్ చేయలేరు. ఆ ప్రైస్ లిస్ట్ చూడండి ఒకసారి, కంపెనీ ప్రైస్ లిస్ట్ ఎలా ఉంది, ప్రొడక్ట్ డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా, ప్రమోటర్ ఎవరు, ఆయన ఉద్దేశాలు ఏంటి,
ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్ మనం ఇంట్లో యూజ్ చేసే వీలవుతుందా, ప్రైస్ ఏంటి, మనం ఆ ప్రైస్ని మనం పెట్టి ఫస్ట్ మనం కొనగలమా లేదా, తర్వాత ఆ ప్రైస్ని మన సర్కిల్లో ఉన్న వాళ్ళు, మన బంధువులు, మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు, మన రిలేటివ్స్, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసే కెపాసిటీ ఉందా లేదా. ఈ 3 తర్వాత మీరు ఏం చూడాలంటే, మీకు కొద్దిగా అవగాహన ఉంటే ప్లాన్ చూడండి. బిజినెస్ ప్లాన్ ఎలా ఉంది, ఈ బిజినెస్ ప్లాన్ నాకు అర్థమవుతుందా, ఈ బిజినెస్ ప్లాన్లో నేను వర్క్ చేస్తే నాకు లాంగ్ టర్మ్లో ఇన్కమ్ వస్తుందా, నాకు స్టేబుల్గా ఇన్కమ్ వస్తుందా. కొన్ని ప్లాన్స్ ఉంటాయి, పైన ఉన్న వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది, కింద ఉన్న వాళ్ళకి ఇన్కమ్ రాదు. పైన ఉన్న వాళ్ళకి ఇన్కమ్ చూపించేసి కింద ఉన్న వాళ్ళకు నీకు కూడా ఇన్కమ్ వస్తుందిలే అని ప్రమోట్ చేస్తారు. బైనరీ సిస్టమ్స్ ఉంటాయి. ఆ బైనరీ సిస్టమ్ ఏమవుతుందంటే లెఫ్ట్ రైట్ అనే ప్రాసెస్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే షార్ట్ టర్మ్ ఇన్కమ్ అనేది వస్తుంది. పైన ఉన్న వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ వస్తుంది, కింద లెఫ్ట్ రైట్ ఉన్న వాళ్ళకు అవి మ్యాచ్ అవుతే ఇన్కమ్ వస్తాయి. స్కీమ్స్లో ఎక్కువగా ఇటువంటి బిజినెస్ ప్లాన్స్ మీకు స్కీమ్స్లో ఉంటాయి. ఆ ప్లాన్ మీకు అర్థమైందా, మీకు కరెక్ట్గా అర్థమవుతే మీకు ఆ ప్లాన్తో మీరు ముందుకు వెళ్ళగలరా లేదా అనేది మీరు ఆలోచించండి. బిజినెస్ ప్లాన్ని స్టడీ చేయండి. తర్వాత బైనరీ సిస్టమ్స్ అనేవి మనకు ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం, ఇండియన్ రూల్ ప్రకారం అవి చాలా వరకు బ్యాన్ చేశారు. ఎందుకంటే ఆ స్కీమ్స్ అవన్నీ తీసుకొస్తారు కాబట్టి దాన్ని ఆల్మోస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బైనరీ ప్లాన్ మీరు జాయిన్ అయ్యే ముందే ఏం చేయాలంటే ఈ 4 మీకు ప్రమోటర్ ఎవరు, ప్రొడక్ట్ ఏంటి, ప్రైస్ నేను పెట్టగలనా లేదా, ప్లాన్ బాగుందా లేదా చూసిన తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే పీపుల్ చూడండి. ప్రజలు, మీరు ఎవరితో జాయిన్ అయ్యారు, మీరు ఎవరిని లీడర్గా తీసుకున్నారు, మీరు ఎవరిని లీడర్గా తీసుకున్నారు, ఎవరితో పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేది మీరు మెయిన్గా చూడాలి. ఎందుకంటే ఈ మధ్య ఏమవుతుందంటే చాలా 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 కంపెనీస్లో ఒక లీడర్ ఉంటారు, బాగా టీం బాగా చేస్తారు, ఆయన మీద చాలా బిలీవ్ ఉంటుంది. ఈయన లేకుంటే నేను లేననే పరిస్థితి వస్తుంది జనాలకి, ఆయనతోనే నా జీవితం అన్నట్టు అయిపోతారు. కొన్ని రోజులు వాళ్ళ మనసులో వేరే ఉద్దేశం ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు. వాళ్ళు దయచేసి వ్యక్తిగత పూజకి వెళ్ళొద్దండి. వ్యక్తిగత పూజ, ఒక వ్యక్తిని తీసుకొని మీరు ముందుకెళ్తే లైఫ్లో ఎప్పుడు కూడా మీరు సక్సెస్ అవ్వలేరు. ఒక సిస్టమ్ని కనెక్ట్ అవ్వండి. పీపుల్ మెయిన్ ఇంపార్టెంట్. మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారా, మీ డెవలప్మెంట్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా అనే విషయాన్ని మీరే అర్థం చేసుకోవాలి. బయట వాళ్ళు ఎవరు చెప్పినా కూడా అది అర్థం అవ్వదు. మీ అంతకు మీరే దాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాంటి పీపుల్స్తో మీరు టైఅప్ అయ్యారు, ఎలాంటి వాళ్ళతో మీరు కలిసి బిజినెస్తో ముందుకు వెళ్తున్నారు అనేది చూడండి. తర్వాత మీ అండర్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి మీరు ఏ విధంగా హెల్ప్ చేయగలరు, వాళ్ళ డెవలప్మెంట్ గురించి మీరు ఏ విధంగా మీరు ముందుకెళ్ళగలరు, వాళ్ళని తీసుకొని మీరు ముందుకు ఎలా వెళ్ళగలరు అనే విషయాల్ని ఆలోచించండి. నేను చెప్పిన ఫార్ములా మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్తగా వస్తారో ఇండస్ట్రీలోకి, ఈ 5 విషయాల మీద మీరు ఫోకస్ చేయండి. 1, ప్రమోటర్ ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను ఇండియన్ కంపెనీనా కాదా. 2, ప్రమోటర్ ఎవరు, కంపెనీ ప్రమోటర్ ఎవరు, ప్రొడక్ట్స్ ఏంటి, ప్రైస్ ఎలా ఉంది, ప్లాన్ ఎలా ఉంది, మీరు టైప్ అయిన వ్యక్తుల మనస్తత్వాలు ఎలాంటివి, వీళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారా, మిమ్మల్ని స్వార్థానికి వాడుకుంటారా అనే 5 విషయాల మీద మీరు ఫోకస్ చేయండి. కంపెనీని చూస్ చేసుకోండి. నేను ఈ కంపెనీ ఆ కంపెనీ నేను చెప్పడం లేదు. మీరు కొత్త వాళ్ళుగా వస్తున్నారంటే ఈ విషయాల మీద పరిగణన తీసుకోండి. మీరు ఈ విషయాల మీద తీసుకున్న తర్వాత మీరేం చేయాలంటే మీ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే 2 months చేస్తారు, 3 months చేస్తారు అప్లయన్స్. ఎందుకంటే మీకేం కావాలో సిస్టమ్ ఏంటో అవన్నీ మీరు చూసి వచ్చింటారు కంపెనీలోకి, బిజినెస్లోకి. మీ అప్లయన్స్ చెక్స్ చూసి వచ్చింటారు, మీ అప్లైన్ కార్ చూసి వచ్చింటారు, మీ అప్లైన్ బంగ్లా చూసి వచ్చింటారు. ఎందుకంటే వాళ్ళు 5 years 6 years 10 years నుంచి చేస్తూ ఉంటారు, వాళ్ళు కష్టపడి ఉంటారు, వాళ్ళు సంపాదించుకొని ఉంటారు. మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ జాయిన్ అవ్వగానే అన్నీ వచ్చేలా అని ఉంటుంది. కాదు ఫ్రెండ్స్, చాలా పొరపాటు. మీరు ఫస్ట్ స్టడీ చేయండి. 2 months 3 months ఈ బిజినెస్ ఏంటి, ప్లాన్ ఏంటి, ఈ వర్క్ ఏంటి, నేను ఎలాగ వర్క్ చేస్తే నాకు ఇన్కమ్ వస్తుంది, ఎలాగ నేను స్టేబుల్గా ఉండాలి, ఎలాగ నేను ముందుకెళ్తే బిజినెస్లో నేను సక్సెస్ అవ్వగలను, ఆ విషయాన్ని నేర్చుకున్న తర్వాత మీరు సక్సెస్ వైపుకి వెళ్తారు. ఎక్కడైనా కూడా మీరు
నేర్చుకునే అవకాశం ఏ ఇండస్ట్రీలో అయినా కూడా, ఏ ఫీల్డ్లో అయినా కూడా, ఏ జాబ్లో అయినా కూడా, ఏ బిజినెస్లో అయినా కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్, లెర్నింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ లెర్నింగ్ పీరియడ్లో మీరు లెర్నింగ్ చేయాలి. ఆ లెర్నింగ్ పీరియడ్లో మీరు లెర్నింగ్ చేసిన తర్వాత ఎర్నింగ్ గురించి ఆలోచించండి. మీ అప్లైన్ చెక్స్ లేకపోతే మీకు సైడ్ లైన్స్ వాళ్ళ అప్లైన్ చెక్స్ అవి చూసి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు ఏం చేస్తారంటే ఆశాభంగం అవుతుంది మీకు. ఎందుకంటే వాళ్ళకు కొద్ది పట్టిన సమయం, వాళ్ళు చేసిన ఎఫర్ట్ మీకు కనపడవు, వాళ్ళ సక్సెస్ మాత్రమే మీకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రమోట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఎలా ప్రమోట్ చేస్తారంటే నీకు ఇన్కమ్ ఎంత వస్తూ ఉంది, నువ్వు ఎన్ని రోజులు జాయిన్ అయితే, చాలా ఫూలిష్ ప్రశ్న. నీకు ఇన్కమ్ ఎంత వస్తూ ఉంది, మీ అప్లైన్కి ఇన్కమ్ ఎంత వస్తూ ఉంది, మీకు అవగాహన ఉంటే, కరెక్ట్ నెట్వర్క్ మానిటర్ అయితే, కరెక్ట్గా మైండ్ పెట్టి మీరు కరెక్ట్గా 100% నెట్వర్క్ మానిటర్ అయితే మీరు ఈ క్వశ్చన్స్ అడగారు వేరే వాళ్ళతో. నీ ఇన్కమ్ ఎంత వస్తూ ఉంది, మీ అప్లైన్ ఇన్కమ్ ఎంత కాదు ఫ్రెండ్స్. మీ ఇన్కమ్తో సంబంధం లేదు, మీరు స్టేబుల్గా ఉండండి. 3 to 5 years పడుతుంది. 3 to 5 years పడుతుంది నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే. 3 to 5 years కరెక్ట్ సక్సెస్ తీసుకోవాలంటే. మీకు 1 monthలో 2 months 3 monthsలో పెద్ద పెద్ద చెక్కులు రావచ్చు, అదే సక్సెస్ కాదు. మీకు బిజినెస్ స్టేబుల్గా ఉండాలి, లైఫ్ టైం రావాలి. ఇంకో విషయం చెప్తాను మీకు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రమోట్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 generation వరకు ఇన్కమ్ వస్తుంది, అంటే తరతరాల వరకు ఇన్కమ్ వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అనేసి వాళ్ళ ప్రొఫైల్స్లో ఉంటుంది, వాళ్ళు చూపించే బిజినెస్ ప్లాన్లో ఉంటుంది, వాళ్ళు చూపించే ప్లాన్ ప్రజెంటేషన్లో ఉంటుంది. కానీ సంవత్సరం తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ వేరే కంపెనీలో ఉంటారు. ఎందుకంటే ఆ కంపెనీ నచ్చలేదు, ఆ కంపెనీ ప్రాబ్లం ఏదైనా కూడా. మీరు 2 to 3 years స్టేబుల్గా ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే అదే కంపెనీలో మీరు ప్రాబ్లం ఏమైనా సాల్వ్ చేసుకోండి. మీరు కంపెనీలు మారుతూ వెళ్తూ ఉంటే జనాల్లో ఉండేది ఇదే పోతా ఉంది, నమ్మకం పోతా ఉంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే. దయచేసి అలాగా మీరు వేరే ఎవరినైనా కూడా అడగదండి. నీ ఇన్కమ్ ఎంత, నీ ఇది ఎంత, నీకు అది అసలు అనవసరం. ఇలా అడగండి నీ బిజినెస్ ఎంత అవుతుంది, నీ టీం ఎక్కడ ఉంది, గ్రోత్ ఎలా ఉంది, బిజినెస్ గ్రోత్ ఉందా, ఇలాంటి హెల్తీ క్వశ్చన్స్ అడగండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయి ఉంటాడు, వానికి ఏం తెలియదు, 2-3 months అయింటుంది వాడు జాయిన్ అయిపోయి. మీరు జాయిన్ అయిపోయి 3-4 years అయింటుంది. 6 months జాయిన్ అయిన వాడు బిజినెస్ ఏం బిల్డ్ చేసింటాడు, వాడు 3 to 6 months బిజినెస్ ఏం బిల్డ్ చేసింటాడు. మీరు 3-4 years 5 years నుంచి చేస్తూ ఉంటారు, కొద్దిగా గొప్ప ఇన్కమ్ వస్తూ ఉంటుంది మీకు. మీరు న్యూ జాయినింగ్తో అడిగే క్వశ్చన్ ఇదేనా, నీకు ఇన్కమ్ ఎంత వస్తూ ఉంది అని. మీరు 3 to 5 years మీరు కష్టపడ్డారు కదా, కష్టపడిన తర్వాతే కూడా మీకు ఇన్కమ్ వస్తూ ఉంది. అదే గైడెన్స్ వాడికి ఇవ్వాలి కదా. మీరు వాళ్ళని లాక్కోవడానికి నీ ఇన్కమ్ ఎంత వస్తుంది, నా ఇన్కమ్ ఎంత వస్తుంది, మా అప్లైన్ ఇన్కమ్ ఎంత వస్తూ ఉంది, నువ్వు మా కంపెనీలోకి రా. చాలా వల్గర్ లాంగ్వేజ్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో చాలా వల్గర్ లాంగ్వేజ్. చూడండి, ఈ రోజున మీరు వేరే కంపెనీలో వర్క్ చేస్తూ ఉండదు, ఏ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఒక జెన్యూన్ నెట్వర్క్ మానిటర్గా మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎంత స్ట్రగుల్ పడి మీరు బిజినెస్ బిల్డ్ చేస్తారో మీకు తెలిసి ఉంటుంది. వేరే వాడు కూడా అలాగే బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉంటాడు కదా. మీరేం చేస్తారు, ఎప్పుడు వేరే వాళ్ళని టీంని లాగుతాము, వేరే కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళని లాగుతాము. సేమ్ ఇలాగే చేస్తూ పోతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత డైనోసార్స్ ఎలాగైతే చనిపోయి గత చరిత్ర చెప్పుకుంటున్నామో, డైనోసార్స్ ఉండేవి అనేసి, సేమ్ అలాగే నెట్వర్క్ మానిటర్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్పుకోలే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు వస్తుందేమో, ఎలాంటి పరిస్థితి వస్తుందేమో. చూడండి, దయచేసి 132 కోట్ల మంది జనాభా ఉన్నారు బ్రదర్స్. మీరు ఎక్కడైనా కూడా, ఏ స్టేట్లో, ఏ ఊర్లో, ఎక్కడైనా కూడా మీరు బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు. లిస్ట్ రెడీ చేయండి, ప్రిపేర్ చేయండి. లిస్ట్ రెడీ చేసి కొత్త వాళ్ళని జాయిన్ చేయించండి, కొత్త వాళ్ళని బిజినెస్ అవకాశం ఇవ్వండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసుకోవడము, ఆల్రెడీ అది చేస్తున్నావు కదా, 6 months అయింది, నీకేం ఇన్కమ్ రాలేదు, మా దగ్గర రా, నీకు 1 yearలోనే మేము పైకి ఎక్కిస్తాము, అందాలం ఎక్కిస్తాము. ఏం బ్రదర్స్ ఇవన్నీ వర్డ్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఫేస్బుక్లో కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. అసలు ఏమంతా ఇంత వల్గర్గా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి ఇంత ఇదిగా మాట్లాడుకుంటున్నారు. చాలా బాధ అయింది. నేను అసలు లేకపోతే నేను ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. కానీ ఏంటంటే వాస్తవాలు తెలియాలి జనాలకు. 3 to 5 years పడుతుంది. కొత్త వాళ్ళకు కొద్దిగా టైం ఇవ్వండి. మీరు 132 కోట్ల మంది జనాభా ఉన్నారు. మీరు ఎక్కడ బిజినెస్ బిల్డ్ చేస్తే మీకు వద్దని చెప్తారు చెప్పండి. ఆల్రెడీ చేసే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడము, చేసే వాళ్ళని ఎందుకు పట్టుకోవడము.
మీకు అలాగే ట్రైనింగ్స్ ఇస్తున్నారేమో మీ లీడర్స్ కానీ మీ కంపెనీస్ కానీ అలాగే ఇస్తున్నామో. చాలా ప్రమాదకరమైన అలవాటు ఇది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను యాక్చువల్గా టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది, ఎలాగంటే అలా పోతుంది. సారీ, ఎవరికైనా నేను మనసు నొప్పించే మాటలు మాట్లాడింటే మీరు వేరే విధంగా ఏమనుకోవద్దండి. ఉన్న వాస్తవాలు నేను డిస్కస్ చేశాను ఎఫ్బీలో. తర్వాత నేను వర్క్ చేస్తున్న కంపెనీ ఏంటంటే మోదీ కేర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. చాలామందికి తెలిసిన కంపెనీ, చాలామంది ఆల్రెడీ చేసి వేరే వేరే కంపెనీస్లో వెళ్ళిన కంపెనీ, చాలామందికి సుపరిచితమైన కంపెనీ, ప్రతి నెట్వర్కర్కు తెలిసిన కంపెనీ. ఒక మోదీ కేర్ కంపెనీ అనేది ఉందంట అని తెలిసిన కంపెనీ. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, చాలామంది గతం గురించి చెప్పుకుంటున్నారు. మోదీ కేర్ ఇప్పుడు కొత్త మోదీ కేర్, న్యూ మోదీ కేర్ ఆల్రెడీ చాలామందికి తెలుసు. అక్యుములేషన్ ప్లాన్ ఉంది. 1996లో లాంచ్ అయింది కంపెనీ. 2020 థ్యాంక్ యూ సార్. 2020లో రేపు 2020కి వచ్చాము. దాదాపుగా 25 years సిల్వర్ జూబ్లీ కంపెనీ. చాలా లాంగ్ ప్రాసెస్లో ఉన్న కంపెనీ. తర్వాత చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ కంపెనీ. తర్వాత హ్యూజ్ ప్రొడక్ట్స్, అంటే 10 కేటగిరీస్, మేబీ 11 కేటగిరీస్లో 450 ప్రోడక్ట్స్ని సర్వీస్ ఇస్తున్న కంపెనీ. హోమ్ కేర్, పర్సనల్ కేర్, లాండ్రీ కేర్, ఫుడ్ అండ్ బెవరేజ్, అగ్రికల్చర్, వెల్ రేంజ్ ప్రోడక్ట్స్, స్కిన్ కేర్, కలర్ కాస్మెటిక్స్, తర్వాత బేబీ కేర్ ప్రోడక్ట్స్, టెక్నాలజీ పరంగా మైటీ గార్డ్ టెక్నాలజీ యాప్, తర్వాత మోడీ కేర్ రేడియేషన్ చిప్, ఇలాగ హ్యూజ్ 450 రకాల ప్రోడక్ట్స్ ప్లస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కంపెనీ ప్రమోటర్ కూడా సమీర్ మోదీ. మీరు నెట్లో వికీపీడియాలో కేకే మోదీ గ్రూప్ కానీ మోదీ కేర్ అని క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. దాని గురించి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత కంపెనీ మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రతి ఒక్క భారతీయునికి ఆజాదీ ఇవ్వాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము. మోదీ కేర్లో తెలుగు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కూడా మీరు బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటే నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు సపోర్ట్ ఇస్తాను. ఇక్కడ మీకు ఎటువంటి జాయినింగ్ ఫీజు ఉండదు, ఎటువంటి మీకు ప్రెజర్స్ ఉండవు, టార్గెట్స్ ఉండవు. జస్ట్ మీరు ఏదైనా వర్క్ చేసుకోండి, మీరు ఏదైనా వర్క్ చేయండి, జాబ్ చేయండి, బిజినెస్ చేయండి, స్టడీస్ చేయండి. దాంతో పాటుగా మీరు ఒక పార్ట్ టైమ్గా బిజినెస్ అవకాశం కోసం వెతుకుతున్నారంటే మీకు మోదీ కేర్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఇంకా వివరాలు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఇంకా వివరాలు అందిస్తాను. మీకు ఇంకా చాలా విషయాలు కావాలి, ప్రోడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి కావాలనుకుంటే నేను మీతో డిస్కస్ చేస్తాను. మీకు సపోర్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను మామూలుగా రెగ్యులర్గా ఇంకా మీకు యూట్యూబ్లో నాకు ఆల్రెడీ ఛానల్ ఉంది, మొహిద్దీన్ షేక్. www.youtube.com/షేక్ మొహిద్దీన్ అని కొడితే నాది యూట్యూబ్ ఛానల్ వస్తుంది. మీరు అక్కడ కూడా నా వీడియోస్, బిజినెస్ ప్లాన్ సంబంధించి, ప్రోడక్ట్ సంబంధించి రివ్యూస్ అన్నీ నేను ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ యువరాజ్, థ్యాంక్ యూ బ్రదర్. నేను వివరాలు మీకు అన్నీ అందిస్తూ ఉంటాను, రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఫేస్బుక్లో కూడా నాది మోదీ కేర్ బిజినెస్ ఫేస్బుక్ పేజ్ ఉంది, దాన్ని కూడా మీరు లైక్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు. రండి, మనం అందరం కలిసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఇండియాలో డెవలప్మెంట్ చేద్దాము, అభివృద్ధి చేద్దాము. చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు, చాలామంది అండర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఎంప్లాయీస్, అండర్ ఎంప్లాయీస్ అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు. అండర్ ఎంప్లాయీస్ అంటే జాబ్ చేస్తున్నా కూడా వాళ్ళకి రావాల్సినంత శాలరీ, వాళ్ళకి రావాల్సినంత ఇన్కమ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ ఒక సమస్య అనుకుంటే అండర్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక పెద్ద సమస్య. అలాగే ఎవరికైనా మీకు అవకాశం కావాలి అనుకుంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మోదీ కేర్ నేను చేస్తున్న కంపెనీ కాబట్టి నేను చెప్పగలను, బెస్ట్ కంపెనీ. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి రిస్క్ అనేది మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి టెన్షన్స్ ఉండవు. మీరు ఈజీగా మేము చెప్పిన మెథడ్స్, మేము చెప్పబోయే ట్రైనింగ్స్ వల్ల మీరు ఈజీగా బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు, హెల్తీ బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఏదైనా నేను మాట్లాడేటప్పుడు మీకు ఎవరికైనా మనసు నొప్పించింటే, బాధ పెట్టింటే నేను మనస్ఫూర్తిగా నేను క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే వాంటెడ్లీగా చెప్పలేదు, ఉన్న వాస్తవాల్ని మీ ఎదురుగా నేను పెట్టడం జరిగింది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.